పరిరక్షణ ఉండాలని చెప్పనే కార్యక్రమాలు చేయడం జరిగింది. మనం చూస్తే 1981లో దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో 1% మాత్రం గ్రామాల్లో ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఉన్నాయి. అదే 1981 నాటికి వస్తే అది 1%. అదేవిధంగా 2012 నాటికి మనం చూస్తే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అంటే 31 సంవత్సరాలకు మనం సాధించింది 32.7% గ్రామీణ ప్రాంతాలు మనకి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. దీనంతా చూసినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ఏదైతే క్లీన్ ఇండియా గాంధీజీ గారి ఆశయం అది క్లీన్ ఇండియాని తీసుకొని దాని ద్వారా మనకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 2014లో మనకు ప్రారంభించారు అక్టోబర్ 2 ఈ రోజున. సో ఆ రోజు నుండి ఈ కార్యక్రమం నిరానంగా జరుపుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇంకా దానివల్ల 11 కోట్లు మరుగుదొడ్లు అయితేనేమి, ఒక 2 లక్షలు కమ్యూనిటీ మనకి మరుగుదొడ్లు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళు అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు చూస్తే 2020లో స్వచ్ఛ భారత్ గ్రామీణ ప్రాంతాల కార్యక్రమం తీసుకున్నారు. అట్లే 2021కి స్వచ్ఛ భారత్ అర్బన్ అని చెప్పని మనం తీసుకున్నాం. సో ఈ విధంగా ఆయన ఆ రోజే కలలుగన్నాడు గాంధీజీ గారు, ఎన్నో సంవత్సరం పూర్వమే కళ్ళ